చూడడానికి అయితే చాలా టెంప్టింగ్ గా ఉంది. స్ట్రీట్ స్టైల్ సూషీ అయితే తెచ్చుకున్నాం అనమాట. మనకి ఒథెంటిక్ కొరియన్ పెడితే ఎవ్వడూ తిండు. ఆ పొగలు చూడండి ఎలా వస్తుందో. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం వైజాగ్ లోని ఒక కొరియన్ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయడానికి అయితే వచ్చాము. జెస్సీ గారికి ఈ రోజు రామెన్ తినాలనిపించిందంట. ఏం జెస్సీ గారు? చల్లగా ఉంది కదా వెదర్, అందుకే రామెన్ తినాలి. అబ్బో, ఇప్పుడు నార్మల్ గా జెస్సీ ఫ్రీక్వెంట్ గా ఈ కే డ్రామాలు బాగా ఎక్కువ చూస్తుంది. చాలా మంది అమ్మాయిలకి కే డ్రామాలు బాగా ఇష్టం. అంటే నేను చూడండి కే డ్రామా, నువ్వు కే డ్రామా చూస్తావు కదా, అందులో ఏముంటది ఇంత స్పెషల్? ఏముంటది, ఫుడ్ బాగుంటది, వాళ్ళ స్టోరీస్ తీసే విధానం బాగుంటది. కే డ్రామాలో ఫుడ్ చూడ్డానికి బాగా టెంప్టింగ్ గా ఉంటది. సిరీస్ లో కే డ్రామా ఫుడ్ ఉంటది. కే డ్రామా అంటే కొరియన్ ఫుడ్. నువ్వు ఇది నిజంగానే చెప్తున్నావా? అందులో ఫుడ్ బాగుంటది లేకపోతే ఇంకేమైనా ఉందా స్పెషల్? అంటే అంతమంది అమ్మాయిలకి ఎందుకు కే డ్రామా అంటే ఇష్టం? అక్కడ చూడ్డానికి టెంప్టింగ్ గా ఉంటది, హీరోస్ బాగుంటారు. గైస్ నిజంగా చెప్పండి, అంటే నిజంగా కే డ్రామాలో ఫుడ్ బాగుంటది అని చూస్తారా? అబ్బాయిలను చూస్తారు, కొన్ని స్టోరీస్ కోసం చూస్తారు కొంతమంది. అంటే దానికే అమ్మాయిలందరూ కొరియన్ అబ్బాయిలకి పిచ్చి అయిపోతుంటారా? కే డ్రామాలో నీ ఫేవరెట్ ఏంటో చెప్పు. నాది స్ట్రాంగ్ గోల్ ద బాంగ్స్. నీకు అర్థం కాదు. ఓకే ఓకే సరే, నువ్వు ఈ తెలుగు సినిమాలు ఎన్ని చూసినాడు, నీకు కే డ్రామా ఎందుకురా, నీకు అర్థం కాదు దొబ్బే అని అంటుంది, అంతే కదా? గైస్ మీలో ఎవరైనా కే డ్రామా చూస్తుంటే మీకు కే డ్రామాలోని ఏ మూవీ అనొచ్చా, ఏ సిరీస్ ఇష్టం, ఏ డ్రామా ఇష్టం కింద కామెంట్ చేయండి గైస్, ఓకేనా? నేనైతే చూడను. ఒకవేళ నేను కే డ్రామా చూడాలనుకుంటే నేను ఏ సిరీస్ తో స్టార్ట్ చేయొచ్చు? బిజినెస్ ప్రపోజల్. ఓకే, బిజినెస్ మ్యాన్ అయిపోతాను. అదంతా పక్కన పెడితే ఈ రోజు మనం కొరియన్ ఫుడ్ ట్రై చేయడానికి వచ్చాము. వీడియో అయితే చాలా బాగుంటది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. తాజ్ కొరియన్ స్ట్రీట్ ఫుడ్ కి వచ్చాం. ఇది వచ్చేసరికి మనకి మధురవాడ దగ్గర మిథలాపూరి కాలనీ లోపలికి ఉంటది. ఆ ముందు మీకు కేఎఫ్సీ ఉంటది. కేఎఫ్సీ కంటే జస్ట్ ముందునే మీకు కొరియన్ స్ట్రీట్ ఫుడ్ అని ఉంటది. ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఏంటి, వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మనకి మెనూ వచ్చేసరికి కొరియన్ రామెన్, సూషీస్, బావ్. పిల్లలు విక్రమార్కుడు సినిమాలో పిల్లలు వెళ్తూ ఉంటారు చూడాలి, వెళ్తున్నారు మధ్య మధ్యలో. సో సూషీ, చికెన్ బావ్, కొరియన్ శాండ్విచ్లు, రామెన్స్ ఇవన్నీ ఉన్నాయి. కొన్ని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేద్దాం. మనం ఫస్ట్ అయితే ఒక చికెన్ బావ్ అయితే చెప్పాము. లోపల మనకి ఫుల్ గా కొన్ని ఆనియన్స్, కీరాస్ పెట్టారు. దాంతో పాటు ఈ చికెన్ అయితే పెట్టారు, ఒక కర్రీ టైప్ ది. దానిపైన మనకి సాసెస్ అండ్ చీజ్ వేసి ఇచ్చారు. ఇది ఏదైతే బాగుందో చూడండి, ఎంత సాఫ్ట్ గా ఉందో, పిల్లోలా ఉంది సాఫ్ట్ గా. సైజ్ కూడా చాలా బాగుంది, సాఫ్ట్ గా, సాసీగా, కొద్దిగా స్పైసీనెస్ ఉంది, దాంతో పాటు స్వీట్నెస్ చాలా బాగుంది. సేమ్ మిల్క్ కేక్ ఉంటది కదా, అలానే ఉంది, అంత సాఫ్ట్ గా ఉంది. సో ఇందులోని మనకి ఒకసారి చార్కోల్ బావ్ ట్రై చేశాను. అదేంటంటే బ్లాక్ కలర్ కి వస్తుంది, వైట్ కలర్ కదా, బ్లాక్ కలర్ కి వస్తుంది. బావ్ అయితే చాలా బాగా బాగుంది. యాక్చువల్ గా ఇందాక మనం అక్కడ వీడియో తీసుకున్నప్పుడు ఆ తాత మన వెనకాతలే ఉన్నారు, చూసుకోలేదు. కాకపోతే అక్కడ కొరియన్ ఫుడ్ మళ్ళీ ఆ ఫుడ్ తింటారో లేదు తెలియదు కాబట్టి తాత గారు భోజనం చేయండి, ఓకేనా? సో మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి టెండర్స్, కొరియన్ టెండర్స్ అయితే చెప్పాము. కొరియన్ చికెన్ టెండర్స్. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ సాసెస్ అయితే ఇచ్చారు. దాంతో పాటు మంచిగా ఒక స్వీట్ అండ్ స్పైసీ సాస్ అది ఇచ్చారు, కొరియన్ సాస్. ఈ కొరియన్ చికెన్ టెండర్స్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. కొద్ది స్వీట్ అండ్ స్పైసీగా, క్రిస్పీగా చికెన్. మెయిన్ లోపల చికెన్ చూడండి, టెండర్ గా, సాఫ్ట్ గా భలే ఉంది. సాసెస్ లో పేరు చేసుకుంటున్నాం. కొద్దిగా ఈ సాస్ లోని, కొద్దిగా ఈ సాస్ లోని మొత్తం ముంచేద్దాం. సాసెస్ తోని చాలా బాగుంది. అన్న స్వీట్ నచ్చదు, ఏదైనా కారంగానే ఉండాలి. ఇది మళ్ళీ స్పైసీ ఫుడ్ అంటుంది. ఈసారి ఏం తినిపిద్దాం అని చెప్పండి గైస్. స్పైసీ చాక్లెట్ అయిపోయింది, స్పైసీ ర్యాప్ అయిపోయింది, మళ్ళీ స్పైసీ అంటారు. నేను మళ్ళీ ఏదైనా తీసుకుని వచ్చి తినిపించేస్తే మళ్ళీ మీరు అంటారు పాపం జెస్సీ అని. ఎన్నిసార్లు కొట్టినా చావన్ జెస్సీ నువ్వు. ఇది వచ్చేసరికి మనకి కొరియన్ చికెన్ శాండ్విచ్ అనమాట. చూడండి, బ్రెడ్ మధ్యలో చికెన్ పెట్టి దాన్నేమో మంచిగా కోటింగ్ చేసి డీప్ ఫ్రై చేసి పైన చీజ్ లైట్ గా బంద్ చేసి ఒక 2 టైప్స్ ఆఫ్ సాసెస్ వేసి ఇచ్చారు. చూడడానికి అయితే పట్టుకుంటుంటే ఆ క్రిస్పీనెస్ అలా తెలుస్తుంది చేతిలోకి. ఇది ఎలా ఉందో చూద్దాం టేస్ట్.
మనకి ఒథెంటిక్ కొరియన్ పెడితే ఎవ్వడూ తినడు, ఎందుకంటే అది కంప్లీట్ మసాలా లేకుండా ఒక టైప్ గా వస్తుంది అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే అందరూ తినేటట్టుగా ఉప్పు కారాలు యాడ్ చేసి ఇండో కొరియన్ ఫ్లేవర్ చేసి తయారు చేస్తున్నారు. ఇవి బాగుంది, చికెన్ కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నార్మల్ ఒథెంటిక్ తిన్నోళ్ళు కూడా ఉన్నారు, లేరు అనట్లేదు. బట్ మాక్సిమం ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఉప్పు కారాలు వేసుకుని ఆ ఇండియన్ ఫ్యూజన్ ఉంటేనే తినడానికి ఇష్టపడతారు. ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది జెస్సీ. చెప్పమ్మా జెస్సీ. బ్రెడ్ ని కూడా ఫ్రై చేశారు వాళ్ళు. బ్రెడ్ నే ఫ్రై చేశారు, మొత్తం డీప్ ఫ్రై అవుతుంది కదే. నాకు తెలీదు, నాలంటే అంటారు కదా. ఓకే ఓకే. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఇండో జాపనీస్ క్విజిన్ అయిన ఒక స్ట్రీట్ స్టైల్ సూషీ అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇది వచ్చేసరికి క్రాబ్ సూషీ, మనకి ఇక్కడ స్టిక్కీ రైస్ అండ్ మొత్తం పైన ఇది వచ్చేసరికి క్రాబ్, దాంతో పాటు వసాబీ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి సోయా సాస్, దాంతో పాటు మనకి చాప్ స్టిక్స్ కూడా ఇచ్చారు. అలాగే మనకి చాప్ స్టిక్స్ అలవాటే కాబట్టి చాప్ స్టిక్స్ అనే తిన్నాం. నీకు వచ్చే చాప్ స్టిక్స్ తిన్నాం రాదు. సో ఇక్కడ మనకి వసాబీ ఉంది, ఇది కొద్దిగా స్పైసీగా ఉంటది. దాంతో పాటు ఇది వచ్చేసరికి సోయా సాస్. ఫస్ట్ ఈ క్రాబ్ సూషీ రోల్ చేశారా, పైన ఇది క్రాబ్ అండ్ దాంతో పాటు లోపల ఏవో వెజ్జెస్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి స్టిక్కీ రైస్. ఇలా దీన్ని ఇలా పట్టుకొని ఇలా సోయా సాస్ లో మొత్తం పడిపోయింది, సోయా సాస్ లో డిప్ చేసుకొని టేస్ట్ చేద్దాం ఇప్పుడు. బాగుంది. ఇది తిన్నాం అలవాటు ఉండాలి కానీ నచ్చుతుంది. ఇది అలవాటు లేనోడికి ఏంటంటే ఎక్కదు. ఇలా బుడ్డి చౌకి ఏం వేసుకున్నాం, అది ఒకసారి చెయ్యాలి, అవుతుందా? చెయ్యి. ఈ వసాబీ ఉంది కదా, ఇది కొద్దిగా ఈ సోయా సాస్ లో కలిపేద్దాం. డైరెక్ట్ గా తింటే కారంగా ఉంటది, మనం చేయలేం. ఇలా ముట్టుకొని లెట్స్ టేస్ట్. వెరీ నైస్. స్ట్రీట్ స్టైల్ మనకి ఇలా దొరకడం అనేది గ్రేటే. పుల్లలతో తినడం రాదు. పుల్లలతో తినడం రాదా? ఒకసారి ట్రై చేయరా. అది 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 యూ గాట్ ఇట్ ఎరగొట్టేసింది. పోన్లే పర్లేదు, దాన్ని ముంచుకో లైట్ గా. ఊడిపోతుంది. ఓడతుంది తినేరా. ఫస్ట్ టైం ట్రై చేయడం చూసి. అవునా ఫస్ట్ టైమా? బానే ఉంది, మరి వీడియోస్ లో చూపించినంత లేదు, బానే ఉంది. కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తారు, వామిటింగ్ వస్తుంది అని చెప్పి. అలా ఏం లేదా? ఓ ఓకే. సో ఫ్రైడ్ సూషీ కూడా ట్రై చేద్దాం ఒకసారి. ఇది క్రాబ్ తెప్పించాం కాబట్టి ఫ్రైడ్ సూషీలో మనం చికెన్ తెప్పిద్దాం. పచ్చి సూషీ లాంటిది ఎవరైనా తినలేకపోతే ఆ సూషీని అలా డీప్ ఫ్రై చేసి బజ్జీల్లా చేసేస్తారు, కొద్దిగా సాసెస్ అవన్నీ వేసి. ఇదేంటంటే మన ఇండియన్ ప్యాలెట్స్ కొద్దిగా బజ్జీలు తినడం అలవాటు కదా, కొద్దిగా క్రిస్పీ ఐటమ్స్ తినడం అలవాటు కాబట్టి అలాంటి వాళ్ళకి ఎక్కుతుందని చెప్పి ఇలా ఫ్రై చేసేస్తారు. సో దీన్ని కూడా మనం ఇలా సోయా సాస్ లో డిప్ చేసి ఏదో ఫ్రైడ్ చికెన్ తింటున్నట్టు. ఫ్రైడ్ రైస్ అంటే మళ్ళీ ఫ్రైడ్ రైస్ అనుకోగలరు, అది కాదు, డీప్ ఫ్రైడ్ రైస్ ఉంటది కదా. ఇండియన్ ప్యాలెట్స్ అనక ఇండియన్ ఫ్లేవర్స్ అను. ఓకే టీచర్స్. నార్మల్ దానికంటే ఈ ఫ్రైడ్ చికెన్ చూసి బాగుంది, చాలా పులుపులుగా బాగుంది. చింతపండు టేస్ట్ వస్తుందా? నీకు పులిహోర చేశారు అనుకుంటున్నావా? చాలా బాగుంది. బాగుందా? ఇది నార్మల్ దానికంటే ఇది బాగుందా అది బాగుందా? ఇదే బాగుందా? మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి చికెన్ రామెన్ అయితే చెప్పాము. అసలు ఈ టైంలోనే రామెన్ కోసమే మెయిన్ వచ్చాము మేము. ఒక హాఫ్ బాయిల్డ్ ఎగ్ ఇచ్చారు, దాంతో పాటు పైన చికెన్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి ఒక చిల్లీ సాస్ వేసారు, అంటే లైక్ చిల్లీ ఆయిల్ అదంతా ఉంటది కదా, అది స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కింద నూడిల్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి మంచిగా చికెన్ బ్రాత్ అయితే వేసారు. ఓవరాల్ గా చూడడానికి అయితే చాలా టెంప్టింగ్ గా ఉంది, ఒకసారి టేస్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇండో కొరియన్ స్టైల్ స్ట్రీట్ స్టైల్ చికెన్ రామెన్ అయితే ట్రై చేస్తున్నాం. ఇది నార్మల్ గా యానిమే చూసే వాళ్ళకి అందరికి తెలిసే ఉంటది రామెన్ అంటే ఏంటనేది. కొరియన్ ఫుడ్ కి జాపనీస్ ఫుడ్ కి చాలా క్రేజ్ ఉంది, చాలా మంది చాలా రకాలు ఓపెన్ చేస్తున్నారు. అండ్ చాలా చోట్ల ఈ రామెన్ కి చాలా క్రేజ్ ఉంది. అథెంటిక్ కొరియన్ అయితే కాదు, ఇండో కొరియన్ ఇది. సో ఫస్ట్ మనం లేట్ చేయకుండా చికెన్ నూడిల్స్ పట్టుకొని టేస్ట్ చేసేద్దాం. బయట అయితే నిజంగా చలి ఘోరంగా ఉంది. చలి ఈ హుడీ వేసుకున్నాం కానీ హుడీ వేసుకున్నా సరే చాలా చలి అనిపిస్తుంది. సో ఈ చల్లటి క్లైమేట్ లోని మంచి వేడి వేడి రామెన్ తింటే ఆ పొగలు చూడండి ఎలా వస్తుందో. లెట్స్ టేస్ట్. చికెన్ రావట్లేదే, స్మూత్ గా అల్పగలదు. ఈ బ్రాదీలో కొద్దిగా టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉంది చెప్పు గైస్. మీకేనా వినిపించిందా? మీకు వినిపించలేదు కదా, వినిపించేటట్టు చెప్పు ఒకసారి. నాకైతే ఎలా నచ్చింది, మరి మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు. అది తిన్నాక చెప్తారు. మా ఇంటికి వస్తావా? మా చూరతో ఆడుకో. మా చూరతో ఆడుకుంటావా? ఇంకా నేను మర్చిపోడు.
ప్రైజింగ్ విషయంలోకి వస్తే మనం ఫస్ట్ తిన్న చికెన్ బావ్ వచ్చేసరికి 140 రూపీస్, చికెన్ టెండర్స్ వచ్చేసరికి 180 రూపీస్, అండ్ మనకి ఒక చికెన్ సూషీ తిన్నాం కదా, చికెన్ సూషీ వచ్చేసరికి 250 రూపీస్. అదే సీ ఫుడ్ సూషీ అయితే మనం క్రాబ్ తీసుకున్నాం కాబట్టి సీ ఫుడ్ సూషీ వచ్చేసరికి 300 రూపీస్, చికెన్ రామెన్ వచ్చేసరికి 220 రూపీస్, అండ్ చికెన్ ఫ్రైడ్ అదే కొరియన్ ఫ్రైడ్ శాండ్విచ్ ఉంది కదా అది వచ్చేసరికి 130 రూపీస్. ఇవన్నమాట ఇక్కడ ప్రైజింగ్. చాలా బాగుంది సార్, టేస్ట్ చాలా బాగుంది, చాలా బాగుంది. నేను కూడా తిన్నాను, సాటిస్ఫై సార్. చాలా బాగుందండి, టేస్ట్ నచ్చింది. ఆల్రెడీ వాల్టేలో ఒకసారి తిన్నాము, మళ్ళీ నచ్చి దూరం నుంచి వచ్చాం. ఏ ఐటమ్ నచ్చింది మీకు బాగా? ఆల్మోస్ట్ అన్ని ట్రై చేస్తాం, 2 సార్లు అన్ని ట్రై చేస్తాం, బాగానే నచ్చాయి. నేను రామెన్ ట్రై చేయలేదా? చేశాను, చాలా బాగుంది. కొరియన్ బావ్ నా ఫేవరెట్. అది మీకు బాగా ఇష్టమా? నా ఫేవరెట్. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంది, అది కొంటే తగ్గితే పర్లేదు, బానే ఉంది. టేస్ట్ అయితే బానే ఉంది. నీకు చూరుని కొనిచ్చాను కదా, అయినా సరే దారిలో వెళ్ళిన పిల్లలన్నిటికీ చూసి ఎగ్జైట్ అయిపోతుంది. అదిగో చూడండి గైస్, ఇక్కడ చూసారా ఈ పిల్లిని చూసి ఇంకా ఎగ్జైట్ అయిపోతుంది. చూరో కూడా పెద్ద అలాగే అవుతాడులే. చూరోకి చెప్తాను బయటోడికి ఎవరికో చూస్తున్నాం అని చెప్పి. చిన్నగా ఉంటేనే బాగుంటుంది. సరే, ఇంకా అందరూ చిన్నగానే ఉండాలంటే అవ్వదు, పెద్దగా అవ్వాలి కదా. సరే గైస్, ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ట్రై చేసేసాం కొరియన్ స్ట్రీట్ ఫుడ్ దగ్గర. సో నీకు ఎలా అనిపించింది? ఏం నచ్చింది ట్రై చేసిన అన్ని ఐటమ్స్? నాకు ఆ స్ట్రిప్స్ ఏవో ఉన్నాయి, టెండర్స్, చికెన్ టెండర్స్, అవి బాగా నచ్చాయా? ఇంకా సూషీ నచ్చింది, ఫ్రైడ్ సూషీ. ఓకే, స్ట్రీట్ స్టైల్లో మనకి ఇంత మంచి పాన్ ఏషియన్ ఫుడ్ దొరుకుతుంది, ఇండో పాన్ ఏషియన్. ఓకే, టేస్ట్ వైజ్ అదంతా ఇంకా ఓకే. టేస్ట్ వైజ్ అయితే బాగుంది. ఇటు సైడ్ మధురవాడ సైడ్ ఎవరైనా ఉంటే ఈ మిథలాపూరి కాలనీ దగ్గర ఉంటది తాజ్ కొరియన్ స్ట్రీట్ ఫుడ్ అని చెప్పి ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో జెన్యూన్ గా కింద కామెంట్ చేయండి. అదిగే సంగతి. ఇంకా ఇలాంటి కొత్త ప్లేసెస్ ఏమైనా ఉంటే మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి, అవి కూడా ట్రై చేస్తాం. ప్రెజెంట్ అయితే ఈ వీడియో ఎంతతో ఎండ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ బై గైస్. cheers guys.